కొండేపి నియోజకవర్గంలో ఒక మారుమూల విలేజ్ దావగుండూరు అని అక్కడ ఆగిపోయా సార్ ఓకే ఓకే. ఇక్కడ ఇక్కడ నాకు సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి, వినపడుతుందా? యా వినిపిస్తుంది, చక్కగా వినిపిస్తుంది. ముందు బ్రహ్మనాయుడు గారు. ఏంటి సార్ ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద ఈ ఎడిటింగ్ వీడియోలు, ఎడిటింగ్ ఆడియోలు, ఈ ఏఐ ఏంటి సార్ ఇదంతా? ఎవరు చేస్తున్నారు? దీని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేలు తర్వాత ఎడిటింగ్ అని పక్కన పెడదాం. ముందుగా సాంబశివరావు గారికి, చంద్ర సాంబశివరావు గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, శివరాం ప్రసాద్ గారు, మిత్రులు వీళ్ళందరికీ, మీకు TV9 ప్రేక్షకులందరూ కూడా 99 సారీ. ఒక మారుమూల విలేజ్ నుంచి నేను సిగ్నల్ ఎత్తుకొని మీ దగ్గరికి వచ్చి ఇక్కడ నా కారు ఆపుకొని నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నాకు తెలిసి బ్రహ్మనాయుడు గారు ఇదంతా ఎవరో ఎడిట్ చేయటం లేకపోతే కాదు, స్వయాన ఆ క్యారెక్టర్ని వాళ్ళు ప్రదర్శించారు కాబట్టి దొరికిపోయినటువంటి వ్యక్తులు. అది ఉమెన్ అబ్యూస్మెంట్ అనండి, లేకపోతే అది జూనియర్ ఎన్టీఆర్ని ఇంకొకరు అబ్యూజ్ చేయటం అనండి, ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటువంటి ఘటనలు. ఈ రోజు నేను మళ్ళీ తప్పించుకోవడం కోసం నేను వేరే ఇంకొక వీడియో చేస్తున్నాను, ఆ వాయిస్ నాది కాదు, గతంలో మాట్లాడింది, ఇవన్నీ వాళ్ళు అంటున్నా నమ్మాల్సిన అవసరం లేదు. అది ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. అయితే ఈ దశలోకి వాళ్ళు ఎందుకు నెట్టబడ్డారు? ఒక రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అటు ఆమదాల వలస కానీ, లేకపోతే ఇటు సత్యవేడు కానీ, లేకపోతే ఇటు గుంటూరు కానీ, లేకపోతే అటు అనంతపూర్ కానీ, అంటే ఒక ముగ్గురు క్యారెక్టర్, ఇంకొకళ్ళు ఒక క్యారెక్టర్ మీరు చూపించినటువంటిది. ఎందుకు ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎందుకు ఈ విధంగా దురుసుగా ఉన్నారు? ఎందుకు ఈ విధంగా ఒక ఏహ్య భావంతో, లేకపోతే ఉమెన్ అంటే ఏమైనా చేసుకోవచ్చు అనే దాని మీద క్యారెక్టర్లెస్ గా ఎందుకు ఉన్నారనే దాని మీద నేను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది స్వయాన వాళ్ళ క్యారెక్టర్ సంబంధించిన ఒక సబ్జెక్ట్ అండి. ఆ క్యారెక్టర్ గురించి మనం ఎంతసేపు మనం మాట్లాడినా వేస్టే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ ఒరిజినల్ క్యారెక్టర్ ద్వారా వాళ్ళు బయటపడిపోయారు. ఆ ఒరిజినల్ క్యారెక్టర్ 4 గోడల మధ్య బయటపడుతుంది. జూపుడు గారు మీరు అన్నట్టు 4 గోడల వాళ్ళకి గోడలు లేవా? జనరల్ గా ఒకసారి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏమి సరిహద్దులు ఇవన్నీ మనం గీయటం మనం పొరపాటు చేయలేం. కానీ ఇలాంటి వ్యక్తులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వీళ్ళ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకున్నారా, తీసుకోవడానికి తటపడాయిస్తున్నారా, భయపడుతున్నారా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? ఇక్కడ మనం ఇది చర్చించాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ యూ హ్యావ్ టు టేక్ ఎ పాయింట్ టు డిస్కషన్. ఇది చూడాల్సిన అవసరం ఉంది. నేను 1 after 1 నేను చెప్తాను. ఆమదాల వలసలో ఏం జరిగింది? ఒక మహిళ, ఒక ఎస్సీ మహిళ, ఒంటరి మహిళ, అతని జీవితంలో ఎక్కడో ఏదో కోల్పోయి ఈ రోజు కూడా పెళ్లికి దూరంగా ఉండి తనకున్నటువంటి ఒక బిడ్డను బ్రతికించుకుంటూ చదివించుకుంటూ ఉన్నటువంటి ఒక అంశం. ఆవిడని మీరు ఏం చేశారు? మీరు ఎమ్మెల్యే అయితే మొత్తాన్ని అందరూ నీకు బానిసలు అయిపోతా అనుకున్నారా? ఎమ్మెల్యేలు అయితే బానిసలు అవుతారండి మిగతా సమాజం? ఎందుకు అవుతారు? అంత అవసరం ఏముంటుంది? కాకూడదు, కారు కూడా లేదు కదా. అక్కడ అహంకారం ఏంటి? అర్ధరాత్రి వీడియో కాల్ చేయటం, లేకపోతే ఇంకొకటి మాట్లాడటం. ఎమ్మెల్యే అయితే నువ్వు సర్వ స్వతంత్రుడు అయిపోతావా, లేకపోతే ఒక రాజ్యానికి నువ్వు ఏమైనా సామంతరాజు అవుతావా, లేకపోతే నీ కన్ను పడితే ఎవరైనా సరే నీకు లొంగిపోవాల్సినటువంటి ఒక దుర్మార్గమైన చర్య అక్కడ కనపడతా ఉంది. దాన్ని ఆ పార్టీ నాయకత్వం స్వీకరిస్తుందా, లేకపోతే చూస్తున్నట్టు పోతుందా, లేకపోతే అతని మీద సరైనటువంటి చర్యలు ఉంటాయా? ఆ మహిళ ఎవరైనా కానివ్వండి, ఆ మహిళకి న్యాయం జరిగేట్టు చేస్తారా? ఇది సమాజం చర్చించు. ఇదే బాటలో గుంటూరు కానివ్వండి, ఇదే బాటలో సత్యవేడు కానివ్వండి, ఇదే బాటలో ఇంకొక అంశం కానివ్వండి. బట్ సర్టన్ క్యారెక్టర్స్, సర్టన్ ఇష్యూస్ వేర్ యు కెనాట్ స్పేర్, దట్ ఈస్ కాల్డ్ మొరాలిటీ, దోస్ ఆర్ కాల్డ్ వాల్యూస్. ఈ వాల్యూస్ ఆ పార్టీకి ఉన్నాయో లేదో వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇప్పుడు జూపుడు గారు ది ఫెలో whomsoever it may be, ఎవడైనా కావచ్చు, he has to be punished. ఎవడిచ్చాడండి ఇంకొకళ్ళ మీద మీ జులుం ప్రదర్శించడానికి? వాళ్ళకి ఇష్టం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా
మీరు చేస్తే అది బయటకు వస్తే అబ్బాయి ఇది నాది కాదు, కొన్ని ఛానళ్ళని బతిలాడుకొని తీసేయండి అంటే నీకున్న అంత పరువు ముందున్నదా? నీ పరువు పోతుందని నువ్వు గమనించే నేపథ్యం నువ్వు చేసే శాస్త్రంలో కనపడదా? సో కాబట్టి ఇది ఆ ముగ్గురిని పిలిపించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆ ముగ్గురు సర్వేలు తీసుకున్నారు, ఇవన్నీ హంబక్ అండి, హంబక్. అంటే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి గారు, నివేదిక కావాలని అడిగారు, సీరియస్ గా ఉన్నారు ఈ అంశం మీద. అంటే ఇవి నిజంగా జరిగాయా, ఫేకా, లేకపోతే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయా, అసలు ఏం జరుగుతుందని నివేదిక అడిగారంట ముఖ్యమంత్రి గారు? దానికన్నా హాస్యాస్పదం ఏముంటుంది సార్? అంతేనండి. వాళ్ళందరూ నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే. ఫర్గెట్ అబౌట్ ది పొలిటికల్ పొజిషన్ వాట్ ఎవర్ దే మే. రైట్. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? మీరు ఒక మాజీ శాసన మండలి సభ్యులు. సార్, ఇదే పరిస్థితులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నప్పుడు ఒక గోరంట్ల మాధవ్ గారి ఇష్యూ కానీ, లేకపోతే ఒక అవంతి శ్రీనివాసరావు గారి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏమైనా పిలిచి మాట్లాడటం కానీ మందలించడం కానీ ఏమైనా జరిగిందా? వై నాట్? జరిగింది. మరి ప్రజలకు తెలియదే అది. ఖచ్చితంగా జరిగింది. అయితే అది జరిగినట్టు చూపించలేదు, అది జరిగినట్టు బయట కనపడలా. కనపడకపోవటమే అది మా మిస్టేక్ కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, నువ్వు దేనైనా చంపుకోవచ్చేమో కానీ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత, అంతే కదా సార్, నువ్వు ఏమైనా కోల్పోవచ్చు, నువ్వు పదవి కోల్పోవచ్చు, ఆస్తులు కోల్పోవచ్చు, నిర్మించుకోవచ్చు, బట్ నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అడగవచ్చు, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు నన్ను అడుగుతారు, మీ పార్టీలో కూడా ఇలా జరిగాయి కదా మీరేం చేశారని. అసలు ఆ క్వశ్చన్ డజంట్ అరైజ్ అండి. కాదు కాదు, అప్పుడు కూడా ఇవి ఎడిటింగ్ వీడియోలు, ఈ ఏఐ, ఇప్పుడు ఏఐ అనలేదు, ఎందుకంటే ఏఐ అనేది అప్పుడు ప్రజలకి గ్రామీణ వాతావరణం అంతగా తెలియదు. ఈ ఎడిటింగ్ వీడియోలు ఇవి కావాలని చేశారు. ఆ వీడియోలో గోరంట్ల మాధవ్ గారు కాదు, అసలు ఆయన అయితే కొంతమంది టీవీ ఛానల్ అధినేతలను కులం పేరు ఇష్టానుసారంగా తిట్టిన పరిస్థితి ఉంది. అంటే మన దాకా వస్తే కానీ తెలియదు. అంటే ఎదుటివాడు తప్పు చేస్తే, మన ప్రతిపక్షం వాడు తప్పు చేస్తే మనం ఈజీగా అనేస్తాం. కానీ మనతో ఉండేవాడు, మన పార్టీలో ఉండేవాడు చేసే తప్పుని ఎందుకు ఒకే రకంగా స్వీకరించలేకపోతున్నారు జూపూడి ప్రభాకర్ గారు? నో ఇప్పుడు యాజ్ ఎ పర్సన్ వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగారు. అది ఈ రోజు కాదు, రేపైనా వెంటాడుతూనే ఉంటుంది ఈ ప్రశ్న అందరినీ. అవును, అందుకే నేను సమాధానం కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఆ రోజు కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వారించారా లేదా, వాళ్ళని పిలిచి తిట్టాడా లేదా అనేది 4 గోళ్ల మధ్య మాత్రమే జరిగింది. ఓకే, అది నిజంగా బహిరంగ జరుగుంటే మీరు అన్నట్టుగా అది వేరుగా ఉండుండేది. ఓకే ఓకే, అది ఏ పార్టీ వాడు చేసినా, మా పార్టీ వాడు చేసినా, ఇంకోటి చేసినా తప్పండి. ఇది దాన్ని ఒకవేళ మేము సమర్థించుకొని ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని భూతద్దంలో చూడాలని మేము అనుకుంటే పొరపాటు. అంతేలేండి. గతంలో మా దాన్ని భూతద్దంలో చూసి ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని అబ్బాయి ఏం జరగలేదని చెప్పుకుంటే ఇది ఏడపడకండి. నిజంగా మిమ్మల్ని ఈ విషయంలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవాలుగా అంగీకరిస్తున్నారు. తప్పులు ఎవరు చేసినా తప్పు అని చెప్పేవాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సొసైటీలో. సో ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. బ్రహ్మనాయుడు గారు, తప్పని అందరూ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇట్ హస్ బీన్ పబ్లిసైజ్డ్ ఈవెంట్ కదా. అవును అవును, మీలాంటి టీవీ వాళ్ళు ఊరుకుంటారా మేము తప్పని చెప్పకపోతే? అంతే కదా సార్, ఊరుకోరు కదా. అవును, మీరు 1 సార్లు వేస్తూనే ఉంటారు. రైట్, 1 by 1 మేము మా నోరు మూసుకో, మూయించలేరు కదా.